ఒక చిత్రమైన మాట చెప్పనా? మనం చాలా సమయాల్లో దేవునికి ఎలా ఉంటే నచ్చుతాం అని అనుకుంటాం కదా. ఒక్కసారి ఇది విను, దేవునికి ఎలాంటి వారు నచ్చుతారో తెలుస్తుంది. హింసకుడు దోషకుడు అయిన సౌలు, గొర్రెలు కాచుకునే దావీదు, గాడిదలు కాచుకునే సౌలు, వ్యభిచారిణి అయిన సమరయ స్త్రీ, పారిపోతున్న యోన, శిలువపై ప్రభు పక్కనే ఉన్న దొంగ మోసగాడైన యాకోబు, 7 దయ్యాలు పట్టిన మగ్దలేని మరియ, హంతకుడైన మోషే, పాపాత్ముడైన జక్కయ్య, సేనాదయ్యాలు పట్టిన పిచ్చివాడు, రోగి అయిన నయమాను, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు సమూయేలు. వీరిలో హంతకులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, రోగులు, దయ్యాలు పట్టిన వారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారు దేవునికి నచ్చుతున్నారు కదా. కానీ నీవేమో, నేను పాపిని, రోగిని, భేదవాడిని, వ్యసనపరుడును, తప్పులు చేశాను, అసలు దేవునికి నచ్చను అనుకుంటున్నావు. ప్రభు పాపుల్ని పిలవడానికి వచ్చాడండి. ఎంత ఘోరమైన పాపివైనా విశ్వాసముతో ప్రభువుని చూడు, దేవునికి ఖచ్చితంగా నచ్చుతావనేస్తామా.